యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో రాయబడినటువంటి మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును, నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. నాతో పాటు ఈ పదాన్ని అందరూ ఒకసారి చూడండి, వీలుంటే పలకండి. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. ఈ విషయాన్ని నేను మీతో మాట్లాడదలుచున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాక్యం నేను వివరించగలుగుతానో లేదో, ఇది సిద్ధపడుతున్నప్పుడు దీన్ని నేను ప్రజెంట్ చేయటానికి కావాల్సిన విషయాలు సమకూర్చబడతాయో లేదో అని దీని గురించి సంఘర్షణ పడుతూ ఉన్నాను. ప్రభు ఇచ్చిన ఒక 2 పేపర్ల ప్రసంగం ఉంది. మీరు ఇలాంటి టైంలో నా సమయాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడితే బాగుండేది. ఈ ప్రసంగాన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. 2 విషయాలు అక్కడ ఉన్నాయి. దానికంటే ముందు దాని నేపథ్యాన్ని నేను మీతో మాట్లాడతాను. యోబు గ్రంథం ఎప్పుడు మీరు చదివినా కనీసం కొంత బేసిక్ నాలెడ్జ్ లేకుండా యోబు గ్రంథం అసలు చదవకూడదు. యోబు గ్రంథంలో ఉన్న ప్రతి మాట దేవుడు పలకలేదు అంటే ఇక్కడ చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు. బైబిల్ మీరు ఎప్పుడన్నా చదవండి, ఒక మనిషి తన ఫీలింగ్స్ మాట్లాడుతున్నాడా లేదా దేవుని ఉద్దేశాన్ని మాట్లాడుతున్నాడా? నా అభిప్రాయం ఇది అని చెప్తున్నారా, దేవుడు అభిప్రాయం ఇది అని మాట్లాడుతున్నారా? ఈ మాత్రం మనకి ఆ సెన్స్ లేకపోతే వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, పొరపాట్లు ఎక్కువ జరుగుతాయి. యోబు గ్రంథం చదివేటప్పుడు యోబు మాట్లాడిన మాటలు ఉన్నాయి, వారి స్నేహితులు మాట్లాడిన మాటలు ఉన్నాయి, ఎలీహు అనేటటువంటి మరొక వ్యక్తి మాట్లాడిన మాటలు ఉన్నాయి, దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఈ 42 అధ్యాయాలతో కూడినటువంటి ఈ యోబు గ్రంథంలో ఇంతమంది ప్రస్తావన ఉంది. సాతాను మాట్లాడిన మాటలు ఉన్నాయి, యోబు భార్య మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఇన్ని మాటల్లో ఎవరు మాట్లాడుతున్నారనేది దాని అధ్యాయం బిగినింగ్లో కానీ ఆ అధ్యాయానికి ముందున్న అధ్యాయంలో కానీ కొన్నిసార్లు ఏమవుతాయి అనంటే ఆ అధ్యాయాన్ని కంటే ముందు నుంచే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉండొచ్చు. అతను కంటిన్యూగా మాట్లాడుతున్నది అధ్యాయాలుగా విభజించబడవచ్చు. యోబు మాట్లాడిన మాటల్లో 3 దశలు ఉండొచ్చు మీకు. ఒక దశ దేవుడి యొక్క సార్వభౌమాధికారాన్ని ఒప్పుకుంటూ ఏది జరిగినా దేవునికి వందనాలని చెప్పిన దశ. ఆ దశలో యోబు యొక్క విశ్వాసపు మాటలు చాలా గొప్పగా కనపడతాయి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని మాట్లాడిన మాట ఏది చేసినా ఆయనకి తెలిసే చేస్తున్నాడు కదా, ఆయన ద్వారా మేలే అనుభవించాలా, కీడు అనుభవించ తగదా, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మనం మాట్లాడకూడదు. అంటే ఆయన మేలిచ్చినా తీసుకుంటా, ఆయన నన్ను నష్టపరిచినా నష్టపోవటానికి సిద్ధంగా ఉన్నా, నీ ఇష్టానుసారంగా నన్ను నలుపు అని మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తుంటే నా విమోచకుడు సజీవుడు గనుక నేను నా దేహంతోనే నా ప్రభువుని చూస్తానని చెప్పిన మాటలు, నేను వెళ్ళు మార్గం ఆయనకు తెలుసు, నేను శోధించబడిన తరువాత సువర్ణంగా మార్చబడతానని చెప్పిన పదాలు, ఇవన్నీ కూడా యోబు యొక్క ఒక దశ. ఇది విశ్వాసంలో ఉండి మాట్లాడిన దశ. కానీ మరొక దశ ఉంది. ఆ దశలో 3వ అధ్యాయాన్ని మీరు చదువుతుంటే 3వ అధ్యాయంలో తనను తాను శపించుకుంటూ అసలు నేను పుట్టకపోతే బాగుండేది కదా, నా తల్లి గర్భాన ఒక మగపిల్లడు పుట్టాడు అనేటటువంటి వార్త అసలు వినపడకుండా ఉంటే బాగుండేది కదా, నా తల్లి గర్భంలోనే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా, పిండంగా ఉన్నప్పుడు రాలిపోతే బాగుండేది కదా, పుట్టగానే ఎవరో ఒకరు నన్ను చంపేస్తే అయిపోతుండే కదా, ఆ చీకట్లోనే నేను చనిపోతే బాగుండేది కదా అని తనను తాను శపించుకునే దశ. ఇది 2వ దశ. 3వ దశలో పశ్చాత్తాపడే దశ ఇంకోటి ఉంది. బుద్ధికి మించిన మాటలు మాట్లాడానయ్యా, నేను నీ దగ్గరికి వస్తాను, నా దుఃఖాన్ని త్రాసులో పెడతాను, నా నీతిని త్రాసులో పెడతాను, నువ్వు నాకు అన్యాయం చేశావు అని మాట్లాడిన ఆ 2వ దశలో మాట్లాడిన మాటలన్నింటినీ పశ్చాత్తాపడుతూ మరొక దశలో మాట్లాడతాడు. బుద్ధి
బుద్ధికి మించిన మాటలు మాట్లాడినా, మస్తు మాట్లాడినా నేను నీ దగ్గర, కానీ ఇప్పుడు నోరు మూసుకొని ఉంటాను, నువ్వేది చెప్తే అది వింటాను అని పశ్చాత్తాపడి తిరిగి దేవుడి ద్వారా మేలు పొందిన దశ. అంటే యోబు మాట్లాడిన ప్రతి మాటను కూడా మనం ఎలా తీసుకోవాలో అలాగే తీసుకోవాలి. చరిత్రలు చదువుతున్నప్పుడు, బైబిల్లో ఉన్న చరిత్రలు చదువుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవండి, మీకు వాక్యం అర్థమవుతుంది, అపార్థం అవ్వదు. ఈ పదాలు మీరు అర్థం చేసుకోవాలి. చదువుతున్న పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను, బైబిల్ చదివే అలవాటు ఉన్న పిల్లల గురించి. ఇప్పుడు బైబిల్లో ఎవరైనా మాట్లాడింది, ఎవరు మాట్లాడారు, ఎందుకు, ఏ సందర్భం అనేది చూడాలి. నేపథ్యాన్ని నేను మాట్లాడతాను, వినండి. యోబు కష్టంలో ఉన్నప్పుడు ఒక ముగ్గురు స్నేహితులు చూడటానికి వస్తారు. వారి పేరు ఎలీఫజు, బిల్దదు, జోఫరు అని ముగ్గురు స్నేహితులు. వీళ్ళ పేర్లకి అర్థాలు మీకు తెలిస్తే ఈ పుస్తకం చదివేటప్పుడు కరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారో కూడా అర్థమైంది. జోఫరు, ఎలీఫజు, బిల్దదు. ఎలీఫజ్ అని అంటే దేవుడే నా బలం, దేవుడు మేలిమి బంగారం అని అర్థం ఇచ్చి చెప్పారు. ఒక 2-3 రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు, మధ్యలో వచ్చినప్పుడు డిస్టర్బ్ అవ్వద్దు. ఎలీఫజ్ అని అంటే దేవుడే నా బలం, దేవుడు మేలిమి బంగారం అని చెప్పేటటువంటి పేరు అది. ఆయన మాటల్లో కొద్దో గొప్ప దేవుడి మీద అవగాహన, తన స్నేహితుడైన యోబు మీద కొంత అవగాహన కలిగి వీళ్ళ ముగ్గురితో పోలిస్తే ఎంతో కొంత నీతిగా, కొంచెం జాగ్రత్తగా మాట్లాడిన వ్యక్తి, అనుభవంతో మాట్లాడిన వ్యక్తి ఎలీఫజ్. ఇకపోతే బిల్దదు అని అంటే వివాద పుత్రుడు అని అర్థం. ఆయన మాట్లాడే ప్రతి మాట కొట్టినట్టే ఉంటుంది, మొరటుగా ఉంటుంది. ఎదుటివాడు దగ్గర మాట్లాడితే వివాదాలే జరుగుతాయి, గొడవలు రేపుతాయి, అలాంటి మాటలు మాట్లాడతాడు ఆయన. ఎప్పుడు మాట్లాడినా గొడవకి కారణమయ్యే మాటలే మాట్లాడతాడు. నువ్వేదో చేస్తుంటావు, నీ పిల్లలు ఏదో చేస్తుంటారు, అందుకే మీరందరూ నాశనం అయ్యారా అని అంటాడు డైరెక్ట్గా, సీదా. ఏదన్నా ఎదుటివాడిని హెచ్చరించడానికో, ఎదుటివాడితో మాట్లాడడానికో ఎప్పుడైనా మనం ప్రయత్నం చేసేటప్పుడు మన ఇంటెన్షన్ ఏమై ఉందనేది గుర్తుపెట్టుకోనండి. నేను మిమ్మల్ని గద్దించాలి అని అనుకుంటే నా ఇంటెన్షన్ ఏమై ఉండాలంటే ఈ గద్దింపు ద్వారా మీరు మారాలని, అదే నా ఇంటెన్షన్ అయి ఉండాలి తప్ప నేను మిమ్మల్ని గద్దించి మిమ్మల్ని నొప్పించాలనో, లేకపోతే మీరు బాధకు గురవ్వాలనో, లేకపోతే ఇంకేదో ఇంటెన్షన్ పెట్టుకొని మిమ్మల్ని గద్దించకూడదు. మీరు మార్పు చెందటం కోసం గద్దించాలంటే. బిల్దదు వివాద పుత్రుడు, జోఫరు పిచ్చుక. ఆయన అర్థం ఏంటంటే పిచ్చుక. ఆయన మాట్లాడే మాటలు కీచుమంటూ కంటిన్యూస్గా ప్రవాహంలాగా మాట్లాడుతూ ఉంటాడు. దాంట్లో ఏది మాట్లాడవచ్చు, ఏది మాట్లాడకూడదు అనేది లేదు, ఇష్టానుసారమైన మాటలు వదులుతూ ఉంటాడు ఆయన. యోబు అంటే అర్థం మీకు తెలియాలి. యోబు అంటే హింసించబడేవాడు, దుఃఖపడేవాడు, బాధను అనుభవిస్తున్నవాడు, ఇలాంటి పేర్లు ఆయనకు వస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు రండి, 4-5 అధ్యాయాలు ఎవరు మాట్లాడారంటే ఎలీఫజ్ అని ఆయన మాట్లాడాడు. ఈ ఎలీఫజ్ అని ఆయన మాట్లాడడానికంటే ముందు 7 రోజులు నోరు మూసుకొని కూర్చున్నారు. యోబు యొక్క శ్రమను చూస్తూ 7 రోజులు కూర్చున్నారు. 7 రోజుల తర్వాత యోబు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఫస్ట్ తన బాధను వ్యక్తపరచుకోవటానికి 3వ అధ్యాయం అంతా మాట్లాడాడు యోబు. కానీ 7 రోజుల తర్వాత యోబు మాట్లాడిన తర్వాత ఎలీఫజు నోరు తెరిచి మాట్లాడటం స్టార్ట్ చేశాడు. 4వ అధ్యాయం చూస్తే కొంచెం సంతోషం అనిపించింది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? నీ నీతి నీ నిరీక్షణకు ఆధారం అవదా? ఎంతోమందిని బలహీనులు బలపరిచిన వాడివి, కష్టంలో ఉన్న వారిని లేవనెత్తిన వాడివి కదా, ఏమైపోయావు నువ్వు అని ఇలా ధైర్యపరుస్తూ మాట్లాడుతూ, దేవుడు ఎక్కడ అన్యాయం చేయడు, అన్యాయంగా ఎవరిని ఆయన బాధ పెట్టడు అని మాట్లాడుతూ వస్తారు. కొంచెం 5వ అధ్యాయం వచ్చేసరికి కొన్ని పదాలు వదిలేస్తాడు. ఆయన కూడా కొన్ని పదాలు ఇష్టానుసారంగా వదిలేయటం స్టార్ట్ చేస్తాడు. 24వ వచనం వచ్చేసరికి ఎలీఫజ్ మాట్లాడిన మాట ఏంటంటే, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను నువ్వు లెక్క చూసుకుంటున్నప్పుడు ఏదియూ పోయి ఉండదు. ఇది ఆయన దుర్మార్గుడికి లేదా భక్తిహీనుడికి, భక్తి కలిగినటువంటి వాడికి తేడా చెప్తూ ఎవరి నివాసం ఎలా ఉంటుంది, ఎవరి నివాసంలో ఉన్న సంతానం ఏమైపోతారు అనేది మీరు 5వ అధ్యాయం మొదటి 3-4 వచనాలు చదువుతున్నప్పుడు
ఈ వచనాలు చదువుతున్నప్పుడు కంపారిజన్లో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నా వైపు చూసి జాగ్రత్తగా వినండి. నా ప్రసంగం ఏంటంటే, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉంటుంది అని. ఈరోజు ఇదే ప్రశ్న మనమందరం మాట్లాడుకుంటే, మన డేరా క్షేమమేనా? డేరా అంటే ఇంగ్లీష్లో టెంట్ లేదా హోమ్ అని రాసి ఉంటుంది కనుక, మన ఇల్లు క్షేమమేనా? మన ఇల్లు క్షేమంగానే ఉందా? లేదా మన నివాసము క్షేమస్థితిలో ఉందా లేదా? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటో తెలుసా? నీ ఇంటి వస్తువులను లెక్క చూసుకుంటున్నప్పుడు ఏది పోకుండానే ఉందా? అక్కడైతే ఏది పోయి ఉండదు, ఎక్కడ నష్టం లేదు, ఏది మిస్ అవ్వలేదు. నథింగ్ ఏ మిస్సింగ్ అని రాస్తుంటుంది. నథింగ్ ఏ మిస్సింగ్, ఏది మిస్ అవ్వలా, అన్నీ ఉన్నాయి. నా ఇంటి వస్తువులను నేను లెక్క పెట్టుకుంటే అన్నీ ఉన్నాయి. ఈరోజు ఈ రెండు విషయాలు మాట్లాడతాను మీతో. మన టెంట్ సెక్యూర్డేనా, లేదా మన ఇంటిలో ఉన్న లెక్క అంతా చూసుకుంటే ఏదైనా మిస్ అయిందా, లేదా ఏది మిస్ కాలేదా? ఈ రెండింటిని నేను మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇల్లు నివాసం కట్టుకునేదే సేఫ్గా ఉండటం కోసం, ప్రొటెక్షన్ కోసం, సురక్షితంగా బ్రతకటం కోసమే ఇల్లు కట్టుకుంటాం. ఎవరు ఏది కట్టుకున్నా, చిన్నది కట్టుకుంటారో పెద్దది కట్టుకుంటారో, అది పూరి గుడిసెనో లేకపోతే కోన పెంకుల ఇల్లునో లేకపోతే డాబానో, ఏదైనా సరే కట్టుకునేది ఎందుకు కట్టుకుంటామంటే సురక్షితంగా బ్రతకటం కోసం, దాంట్లో క్షేమంగా ఉండటం కోసం. నా ఇల్లు క్షేమమేనా, నా ఇల్లు క్షేమస్థితిలోనే ఉందా అనేది ఫస్ట్ ప్రశ్న. నిజమే, ఇది మనకు తెలియాలి. యోబుతో ఎలీఫజ్ అంటున్నాడు, నీ డేరా క్షేమ నివాసం అని నువ్వు తెలుసుకుంటావు, అది నీకు తెలిసి ఉంటుంది. మరి నాకు తెలియాలి, నేనుంటున్న ఇల్లు సేఫ్గానే ఉందా, క్షేమంగానే ఉందా లేదా అనేది నాకు అర్థం కావాలి. ఇల్లు సేఫ్టీయా కాదా అని తెలియాలంటే రెండు విషయాలు తెలుస్తాయి. ఎక్కడ కడుతున్నాం, ఎలా కడుతున్నాం. శామిలయ అంతేనా? ఎక్కడ కట్టాము, ఎలా కట్టాము అన్న దాన్ని బేస్ చేసుకొని మన ఇల్లు క్షేమంగా ఉందో లేదో తెలుస్తుంది. ఎక్కడ కట్టాము, ఒకవేళ ఏరియాని బట్టి నా ఇంటి సేఫ్టీ ఉంటుందనంటే అవును. నా ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఇప్పుడు చెప్పాలనంటే, ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిపోతే ఈ చర్చి సేఫా అంటే చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ అది పొంగిపోతే ఇది ఏమన్నా అవ్వచ్చు. ఒకవేళ ఆ ప్రాజెక్టు పెద్దగా అయిపోయి ఆ ప్రాజెక్టులో నుంచి కొన్ని ఎక్కువ క్యూసెక్లు ఇక్కడికి వచ్చేసేసి అది పొంగిన పరిస్థితి వస్తే ఇది సేఫా అంటే ఎవరు అనరు. ఇది బాగానే కట్టాం కదా, బాగానే కనిపిస్తుంది కదా అంటే, అక్కడున్న ప్రమాదంతో పోల్చుకుంటే ప్రమాదం దగ్గరలో ఉన్నప్పుడు ఇది సేఫ్ అవ్వదు. భూకంపాలు ఎక్కువగా ఉండేటటువంటి స్థలాల్లో మనం కట్టుకునే ఇల్లు సేఫ్ అవ్వదు. తుఫాన్లు ఎక్కువగా లేచేటటువంటి, గాలివాన్లు ఎక్కువ లేచేటటువంటి ప్లేసుల్లో మన ఇల్లు ఉందంటే అది సేఫ్ అవ్వదు. సముద్రానికి దగ్గరలో ఉన్న ఇల్లులు అయితే మనకు సేఫ్టీ కాదు. అగ్నిపర్వతానికి దగ్గరగా ఉన్న ఇల్లు ఎప్పటికీ సేఫ్టీ అనిపించుకోవు. ఎక్కడ కట్టాము అన్నది ఒకటైతే, రెండోది ఎలా కట్టాము అనేది కూడా ప్రాముఖ్యత. పునాది సరైన పునాదే వేసి కట్టామా, లేదా పునాది సరిగ్గా లేదా, బండ మీద కట్టామా, బైబిల్ భాష ప్రకారంగా ఇసుక మీద కట్టామా అన్న దాన్ని బట్టి మన ఇంటి యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎక్కడ కట్టాము అన్నది మెయిన్. మన పిచ్ ఏంటనేది మనకు తెలియాలి. ఎక్కడ మన నివాసం కట్టుకున్నామో దాన్ని బట్టి మన ఇంటి సేఫ్టీ ఉంటుంది. బైబిలు ఇల్లు అనగానే రెండు అర్థాలు ఇస్తుంది. ఫిజికల్గా కనపడే ఇంటిని ఇల్లు అనే అంది, ఆ ఇంటిలో నివాసం చేస్తున్నటువంటి కుటుంబాన్ని కూడా ఇల్లు అనే పోల్చింది. నేను నా ఇంటి వారు అనే పదాలు వచ్చినప్పుడు, లేదా నీ ఇల్లు అనేటటువంటి పదం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఈ రెండు అర్థాలు వచ్చినాయి. హౌస్కి ఫ్యామిలీకి తేడా ఉంది. బైబిల్ కొన్నిసార్లు తెలుగు ట్రాన్స్లేషన్లో ఈ రెండింటిని ఒకేలాగా మాట్లాడింది. ఇల్లు అనంటే ఈ రెండు అర్థాలు తీసుకోనండి. కుటుంబం, ఇల్లు అనేది ఎక్కడ కట్టుకున్నారు అన్నదే ప్రధానం. మీకు సేఫ్టీయా కాదా అని తెలియటానికి బైబిల్ భాష ప్రకారంగా కొంతమందిని మీతో మాట్లాడి, ఆదికాండం మీరు 13వ అధ్యాయాన్ని ఓపెన్ చేయండి.
12 నుంచి 18 వచనాల వరకు మీరు చదవండి ఇంటి దగ్గర. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి 2 వ్యక్తుల గురించి నేను మీతో మాట్లాడతాను వినండి. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము లోతుకి చాలా విస్తారమైన మేకల మందలు పెరిగిపోయాయి. అయితే అబ్రహాము యొక్క మేకలను కాసే పనోళ్ళకి, లోతు యొక్క మేకలను కాసే పనోళ్ళకంట గొడవైందంట. అంటే పనువాళ్ళకి గొడవైంది, అబ్రహాం పనోళ్ళకి లోతు పనోళ్ళకి గొడవైంది. అయితే అబ్రహాము పెద్దవాడు కనుక ఆ గొడవను సర్దు మనకిచ్చడానికి పిలిచి మాట్లాడాడు. ఏమని? ఇదిగో మన ఇద్దరం బంధువులం కాబట్టి ఇలాంటి గొడవలు ఉండకూడదు, మనం ఏం చేద్దాం, ఇదిగో నీకు ఓకే అంటే నువ్వు ఒకవైపు వెళ్తే నేను ఇంకొక వైపు వెళ్తాను. అంటే మనం కనీసం ఎంత దూరం ఉండాలనంటే మన మందలో కలవకూడదు, అంత దూరం వెళ్ళిపోవాలి. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు ఉత్తరం వెళ్తే నేను దక్షిణం వెళ్తానని మాట్లాడుకున్నారు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు లోతు అంటాడు, అయితే నేను సొదొమ వైపు వెళ్ళిపోతాను అని. మీరు 13వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి 18వ వచనం వరకు చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడిన పదాలు ఇవే. సొదొమ చూడటానికి దేవుని తోటలా కనిపించిందంట, పచ్చగా మైదానం. ఆ ప్రాంతానికి ఇతను వెళ్ళిపోయాడు. 12వ వచనంలో ఏముంటుందనంటే సొదొమకి ఈ లోతు వెళ్ళిపోయాడు, అక్కడ నివాసం కట్టుకున్నాడు అని. కానీ దాని కింద మీరు చదివితే దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడంట, నువ్వు ఇక్కడి నుంచి నీ డేరాన్ని తీసివేసి నేను చెప్పే స్థలానికి వెళ్ళు, ఎక్కడ ఇల్లు కట్టాలో నేను చెప్తాను అక్కడికి వెళ్ళు. ఇక్కడేమో లోతు తనేమనుకుంటున్నాడో, తను ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో తను నిర్ణయించుకొని వెళ్ళాడు, అక్కడ నివాసం కట్టుకున్నాడు. లేదా ఆ పదాన్ని మీరు చదవండి, నేను 2 పదాలు మీకు చదివిస్తాను. 12వ వచనం చూడండి, 13వ అధ్యాయం. అబ్రహాము కనానులో నివసించెను, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. మీరు పైనున్న వచనం చూస్తే, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను, అట్లు వారు ఒకరినొకరు వేరైపోయారు. ఇంకా పైన వచనాలు చదివితే, యోర్దాను ప్రాంతం అంతా సొదొమ గొమొరాను పట్టణములు నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలె ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమై ఉండెను అని. ఎక్కడ సమృద్ధి ఉందో, లేకపోతే ఎక్కడ పచ్చగా కనపడుతుందో, పైకి కనిపించే హంగులు ఆర్భాటాలను చూసి తనకు తాను డిసైడ్ అయ్యాడు, నేను ఇక్కడికి వెళ్తే సేఫ్గా ఉంటాను అని. అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. జాగ్రత్తగా నా మాట విని అక్కడికి వెళ్ళిపోయి గుడారము వేసుకొనెను. అంతే ఉంది ఆయన గురించి. 13వ వచనంలో అసలు ఆ ప్రాంతం ఎలాంటిదో, ఎలాంటి ప్రాంతంలో ఆయన వెళ్ళి గుడారం వేసుకున్నాడో రాసింది. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండేరు. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి చూడు, నేను చెప్తున్న చోటకి వెళ్ళు, ఆ ప్రాంతంలోనే నువ్వు గుడారం వేసుకో. ఎక్కడికి వెళ్ళమన్నాడంటే హెబ్రోనుకి వెళ్ళమన్నాడు. ఆ హెబ్రోనులో గుడారం వేసుకోమని చెప్తే దేవుడు చెప్పిన స్థలానికి వచ్చాడు. రాగానే 18వ వచనం మీరు చూస్తే, అబ్రహాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు ఫస్ట్ ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. నా వైపు చూడాలి. సొదొమ అంటే లోతు ఏమో సొదొమకి తాను చూసిన దాన్ని బట్టి వెళ్ళాడు. అబ్రహామేమో హెబ్రోనికి దేవుడు చెబితే వెళ్ళాడు. ఇతడు వెళ్ళగానే గుడారం వేశాడు, ఇతడు వెళ్ళగానే బలిపీఠం కట్టాడు. వీళ్ళిద్దరికి చాలా తేడా ఉంది. సేఫ్టీ మెజర్మెంట్స్ ఎప్పుడైనా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మేస్త్రితో సహా ఆయనకు అవగాహన ఉంటే ఆయన చెప్తారు, లేదా ఇంజనీర్కి అవగాహన ఉంటే ఇంజనీర్ చెప్తాడు, మనకే అవగాహన ఉంటే మనం చెప్తాం. ఎక్కడ ఇల్లు కడుతున్నామో దాని సేఫ్టీ మెజర్మెంట్స్ చూసుకుంటాం. సో ఈ క్రమంలో లోతు చేసిన పనికి అబ్రహాం చేసిన పనికి చాలా తేడా ఉంది. సొదొమ అంటే అవినీతి అని అర్థం, కరప్షన్, అన్యాయం, అవినీతి, దోపిడి అనేటటువంటి అర్థాలు వచ్చాయి. దాంట్లో దుర్మార్గులు ఉన్నారంట, బహుభయంకరమైన పాపంతో నిండిన వాళ్ళు ఉన్నారంట. అలాంటి చోటకి వెళ్ళిపోయి ఇతను ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీళ్లు పారే దేశము, పచ్చగా ఉంది, దేవుని తోటలా ఉందని కంటికి కనిపించే దీవెనను చూసుకొని వెళ్ళిపోయాడు. అబ్రహాము దేవుడు చెప్పేంత వరకు, ఎక్కడికి వెళ్ళమన్నాడని వినిపించేంత వరకు అక్కడుండి ఆయన చిత్తానుసారంగా హెబ్రోనుకి వెళ్ళాడు. హెబ్రోను అంటే దేవుడు నా స్నేహితుడు, దేవుడు నాకు స్నేహితుడు అని అర్థం.
లేదా స్నేహం అని అర్థం. హెబ్రోనులోనికి అంటే ఇద్దరు కలిసి ఒక దగ్గర కలిసి స్నేహంతో మెదిలేదాన్ని హెబ్రోను అని అంటారు. హెబ్రోను అనే దేవుడితో స్నేహంతో కూడినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఫస్ట్ అక్కడ బలిపీఠం కట్టి ప్రేయర్ చేసిన తర్వాత అప్పుడు తన నివాసాన్ని స్థిరపరచుకున్నాడు. అబ్రహాము చూస్తుందేమో ఆధ్యాత్మిక ప్రొటెక్షను తనకు అక్కడ ఉంటుందా ఉండదా. లోతు చూస్తుందేమో నేను శారీరకంగా భౌతికంగా దీవెనకరంగా ఉంటానా లేదా. ఈ రెండింటిని బట్టి వాళ్ళు ఇల్లు వేసుకున్నారు. ఏమైందో తెలుసా, లోతు సొదొమలో ఉండటాన్ని బట్టి తన కొడుకులు, తన కూతుర్లు, తన అల్లుళ్ళు అందరూ కూడా వ్యభిచారంతో నిండిపోయారు. తను చివరికి తన కుటుంబస్తులందరినీ, తనకు కలిగిన సమస్తాన్ని అగ్నిగంధకాలతో కాల్చబడ్డాడు. దానికంటే ముందు తను సొదొమలో ఉండట కారణాన శత్రువుల చేత దోచుకొని సమస్తం కోల్పోతే మరలా అబ్రహామే వెళ్ళి వాళ్ళ అవన్నిటిని తిరిగి తీసుకొని రావటం మనం చూస్తాం. ఒకసారి దోపిడికి గురైన తర్వాత కూడా సొదొమను విడిచిపెట్టక ఆ ఊరి గవిని దగ్గరే అక్కడే ఉండిపోవటానికి ఇష్టపడ్డాడు ఈ లోతు. మన ఇల్లు సేఫా కాదా, మనం ఎక్కడ ఉన్నాం, ఎవరి మధ్యలో ఉంటున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం, నా ఇల్లు నా కుటుంబం సేఫేనా, నా ఇల్లు సేఫేనా, అది నాకు తెలుస్తుందా. ఎలీఫజు యోబుతో చెప్తున్నాడు, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును అని. నీకు తెలియాలి నువ్వు ఉంటున్న నివాసం నీకు క్షేమమా కాదా అని. ఇక మన మతాన్ని వదిలిపెట్టి ఇక వేరే మతం గురించి ఒకవేళ ప్రస్తావనే వస్తే, ఈ ఇంట్లో ఉండాలో వద్దో ఎవరో ఒక ఆయన వచ్చి నిర్దేశిస్తాడు. దేన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి కొన్ని మూలలను బట్టి. ఆయన ఏం చెప్తారనంటే, ఈ మూలకి మీరు ఇల్లు కట్టకూడదు, ఇక్కడ కట్టాలి, అక్కడ కట్టాలి. ఎందుకు ఆయన చెప్తాడు ఇవన్నీ అనంటే, మీరు ఇక్కడ క్షేమంగా ఉండాలి అనంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలి అనంటే, ధనధాన్యాలు సమృద్ధితో సిరులు మీకు కురిపించబడాలి అనంటే, మీకు ఇక్కడ సేఫ్టీ లేకపోతే ప్రాఫిట్ ఉండాలంటే మేము చెప్పినట్లుగానే ఇక్కడ వెయ్యండి పునాది, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. అందరూ ఆలోచిస్తున్నారు ఏంటంటే క్షేమమా కాదా, ఇక్కడ ఇల్లు కట్టడం మంచిదా కాదా. ఒకవేళ చెప్పబెట్టకుండా కట్టేశారనుకో, ఏదన్నా కష్టం వచ్చిందనుకో, ఆయన వచ్చి చెప్తారు ఇది మీరు సరైన స్థలంలో కట్టలేదు అని. ఇప్పుడు నేను మీతో అంటున్నాను, మీరు పునాది వేసినప్పుడు, మీ ఇంటి నిర్మాణం జరిగినప్పుడు ఎవరు వచ్చారు ఎవరు రాలేదో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. కానీ నేను మీతో ఒక మాట అడుగుతున్నా, మీ ఇల్లు క్షేమంగానే ఉందా, మన ఇల్లు క్షేమ స్థితిలోనే ఉంటుందా, అది నీకు తెలుస్తుందా, అసలు ఆలోచించావా. ఒకవేళ ఆలోచించకపోతే ఈరోజు ప్రభు ఈ మాటల ద్వారా మనకు అర్థమయ్యేటట్లు చేయునుగాక. హల్లెలూయా. నా ఇల్లు నా డేరా క్షేమ నివాసం అని నాకు తెలియాలి. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళను బట్టి నా ఇంటికి ఎఫెక్ట్ ఉందా లేదో తెలియాలి. మూలలను బట్టి కాదు. వాస్తు మీన్స్ ఒకటే, ఎండ రావాలి, గాలి రావాలి, అంతే. అమ్మా మీ అందరికీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కడుతున్నారు కాబట్టి, కడుతున్నారు కదా, కట్టే వాళ్ళందరికీ చేతులు జోడించి చెప్తున్నా, వాస్తు మీన్స్ ఎండ రావాలి, గాలి రావాలి. ఈ రెండు తప్ప మీ ఇంట్లోకి ఇంకెవరో వచ్చి ఏదో జల్లారనుకో, అది సేఫ్గా ఉంటుందని మాత్రం నేను చెప్పను. మన వాళ్ళు లేనిపోయిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు, దారం పట్టియటానికి ఎవరినో పిలుస్తున్నారు. నేను మీతో అంటున్నా, సరే ఏది చేసినా ప్రభుకి గాయమయ్యేటట్లు, ప్రభుకి నొప్పి కలిగేటటువంటిది, వాక్యానికి విరుద్ధమైన పని చేయమాకండి. సరేనా? నా మాట అర్థమైందా? మిమ్మల్ని పిలవలేదని మీరు ఫీల్ అవుతున్నట్టున్నారు అని అంటారేమో. నేనేమంటానంటే, మీరు ఇల్లు కట్టుకుంటే సంతోషపడే వాళ్ళు నేను ఉంటా, కానీ అన్య ఆచార పద్ధతుల్లో మీరు ఏ పని చేయమాకండి, అది మీకు మంచిది కాదు. వాస్తు చూడకుండా ఇల్లు కడతారంటే, అరే బై వాస్తు అంటే ఒకటే, ఎండ వచ్చిందా చెప్పట్లేదు, మీరేం మాట్లాడట్లేదు నాతో ఈరోజు. ఇక్కడ చూడండి, ఏ వాస్తు అంటే ఏంది? ఎండ రావాలి, గాలి రావాలంటే దానికి వెంటిలేషన్ ఉండాలి.
తలుపు ఏడబెట్టాలి, కిటికీ ఏడబెట్టాలి, కనీసం కామన్ సెన్స్తో మనం ఇల్లు కట్టుకోవాలి. ఓకేనా? నేను పాత ఇల్లు మనం ఎడొకటి కట్టుకున్నప్పుడు ఎవరికైనా చూపించారా? కరెక్ట్ వాస్తు ప్రకారంగా గాలిరా ఇటు అయితే సూర్యుడు వస్తున్నాడు కాబట్టి ఇటు ఒకటి ఉండాలి, ఇటు నుంచి లోపలికి వస్తాకి వేరే దారి లేదు, ఇటువైపు బాత్రూమ్, ఇటువైపు దారి, అంతే. అంతకు మించిన పెద్ద కామన్ సెన్స్ యూజ్ చేస్తే ఏదైనా బాగుంటుంది. సో మీరు కట్టే ఇల్లు యోగ్యంగా క్షేమంగా ఉంటుందా లేదా చూసుకోవాలి. ఈ లోతు వెళ్ళి ఎవరి మధ్యలో కట్టుకున్నాడనంటే దుర్మార్గుల మధ్యలో, అవినీతి పరుల మధ్యలో, అక్రమం చేసేవారి మధ్యలో, లేకపోతే వాయు వరుస లేనటువంటి వారి మధ్యలోకి వెళ్ళి ఇల్లు కట్టి ఇప్పుడు నా ఇల్లు వాటి మధ్యలో క్షేమంగా ఉండాలని అనుకోవటం మాత్రం పిచ్చితనం. మన ఇల్లు క్షేమంగా ఉందా లేదా అనేది ఈరోజు వెళ్ళి పరీక్షించుకుందాం. నా చుట్టుపక్కల ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అని. నేను మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాము దేవుడు చెప్పిన స్థలంలో కట్టుకున్న ఆ నివాసం ఆయనకై ఆయన డేరా తీసేంత వరకు క్షేమంగానే ఉన్నాడు. ఆయన ఎక్కడ నష్టపోలేదు. కారణం ఏంటంటే ఆయన అన్నిటికంటే ముఖ్యంగా దేవుని చిత్తానికి, ప్రార్థనకి ప్రాముఖ్యతనిచ్చుకుంటూ వెళ్ళాడు. ఈ రెండో వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 12వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం దగ్గరికి మీరు వస్తే 13వ వచనంలో ప్రభువారు ఒక మాట చెప్తారు. ఇదిగో ఈ రాత్రి మరణ దూతను నేను మీ పాళంలోనికి పంపిస్తా. వచ్చినప్పుడు మరణదూత కుటుంబాల్లో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుని చంపేసుకుంటూ వెళ్తుంది. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇదిగో మీ గడప కమ్మలకు ఒక పస్కా పండగ లాగా ఒక గొర్రెను తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని మీ గడప కమ్మెలకు రాయాలి. ఆ రక్తం చూసినప్పుడు ఆ దూత వచ్చి ఆ ఇంటిలోనికి ప్రవేశించకుండా, ఆ ఇంట్లో వారిని చంపకుండా పక్కకి వెళ్ళిపోతుంది. నిబంధన ఏంటంటే ఇల్లు ప్రొటెక్షన్ ఉండాలి అనంటే ఆ ఇంటికి ఈ రక్త నిబంధన కనపడాలి, లేకపోతే లోపలికి దూత వస్తుంది, ఇంట్లో ఉన్న జ్యేష్ఠుల్ని చంపేసుకొని వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒకవైపేమో ఐగుప్తీలు, ఒకవైపేమో ఇశ్రాయేలీలు. మరణదూత అందరి దగ్గరికి సమానంగా వచ్చింది. మీరు నమ్మండి, రక్తాన్ని చూసినటువంటి దూత, ఆ నిబంధనను చూసినటువంటి దూత అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయింది, మరొక ఇంట్లోనికి వెళ్ళి దాడి చేసింది. అక్కడ ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారులు చచ్చిపోయారు. ఒకే రాత్రి ఒకేలాంటి తెగులు, ఒక ఇంటికి క్షేమం, మరొక ఇంటికి క్షామం అయిపోయింది. వాళ్ళ ఇంట్లో రోదన, వారి ఇంట్లో మరణం, వారి ఇంటిలో ఆపద. కానీ ఇక్కడ క్షేమస్థితి కలిగి ఉంది. కారణం ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు దేవుడు మాట ప్రకారంగా నిబంధన రక్తాన్ని వారి గడప కమ్మెలకు రాశారు. మూడో విషయం కూడా నేను మీతో మాట్లాడి ముందుకు వెళ్తాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మీరు 17వ వచనం నుంచి చూస్తే రాహాబు అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి అంటది, అయ్యా మా ఊరి మీదకి విపత్తు రాబోతుంది, అయితే మేము కాపాడబడాలి అని అనుకుంటున్నాం. దానికోసం నేను ఏం చేయాలనంటే ఇదిగో నువ్వు నాకు సహాయం చేసావు కాబట్టి నీ కిటికీకి ఒక ఎర్రటి క్లాత్ తోటి ఇస్తాను. ఆ క్లాత్ని నువ్వేం చేయాలి, నీ కిటికీకి కట్టాలి. ఈ ఎర్రటి విధానాన్ని నువ్వు ఎప్పుడైతే దీన్ని కట్టుకొని నీకు నీ ఇంటి వారందరూ ఇదే గదిలో ఉండాలి, నీకు తెలిసిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడే ఉండమను అని చెప్తే 6వ అధ్యాయంలో ఎప్పుడైతే ఎరికో గోడలు కూలిపోయి ఎరికో పట్టణం అంతా నాశనం అవుతుందో, ఇశ్రాయేలీయులు వెళ్తున్నప్పుడు ఒకవైపు ఎరికో పట్టణస్థుల అందరి ఇల్లు, మరొక వైపు అదే ఎరికోలో ఉన్నటువంటి రాహాబు ఇల్లు. రాహాబు ఇల్లు క్షేమ స్థితిలో ఉంది. రాహాబుతో పాటు ఉన్నటువంటి ఎరికో పట్టణస్థుల ఇళ్ళన్నీ కూడా పాడైపోయినటువంటి దశకి వెళ్ళిపోయినాయి. నేను ఎందుకు ఈ 3 సందర్భాలు మీతో చెప్తున్నానంటే ఎక్కడ కట్టాము అన్న దానిని బట్టి మనం ప్రమాదంలో ఉన్నామా, క్షేమంగా ఉన్నామా అనేది అర్థమవుతుంది. దీనిని బేస్ చేసుకొని నా పునాది కరెక్ట్గా ఉంటే, నేను కట్టిన చోటు కరెక్ట్గా ఉంటే నేను క్షేమస్థితిలో ఉండగలుగుతాను అనేది. నా కుటుంబం సేఫా కాదా? ఈరోజు ఈ ప్రశ్న ఇక్కడి నుంచి మీరు కలిగి వెళ్ళాలి. ఎలాంటిది అని అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత
వేరే విషయాలు కాదు, ఆధ్యాత్మికంగా ఆలోచన చేయండి. నా ఇల్లు మీన్స్ నా ఫ్యామిలీ సేఫ్గా ఉందా లేదా, నా ఇంటి విధానం సేఫ్గా ఉందా లేదా, నా చుట్టుపక్కల వాళ్ళ ప్రభావం ఒకవేళ నా ఇంటి మీద, నా ఇంటి పిల్లల మీద పడుతుందా, నా చుట్టుపక్కల ఉన్న వారి యొక్క స్థితిగతులన్నీ నా ఇంటికి శాపంగా మారే పరిస్థితులకి ఏర్పడుతుందా లేదా, వారి అలవాట్లు నా బిడ్డల అలవాట్లుగా, వారి లక్షణాలు నా బిడ్డల లక్షణాలుగా ఈ ప్రభావం ఉంటుందానంటే అవును ఉంటుంది. అందుకే కీర్తన 1వ కీర్తన 1వ వచనంలో చాలా క్లియర్గా చెప్పిన మాట ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోటున ఎందుకు ఇంత స్పష్టంగా మాట్లాడారు అని అంటే క్లియర్. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపుతుంది అని. అంటే మన సాంగత్యాన్ని బట్టి మనం చెడిపోతామా అంటే అవును, చెడిపోతాం. మన స్నేహం ఎలాంటిదో మన జీవితాల్ని ప్రభావితం చేస్తుంటే అవును చేస్తుంది. వీరి కుటుంబ స్థితిగతులు, లోతు కుటుంబ స్థితిగతులు పూర్తిగా పాడైపోయినాయి. భక్తిలో నుంచి సంపూర్ణంగా తొలగిపోయినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినాయి. నీ ఇల్లు, నీ ఇంటి చుట్టుపక్కల వాతావరణం నీ భక్తిని నాశనం చేసిద్ది, నీ వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ కుటుంబాన్ని చెల్లాచెదురు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంపాక్ట్ నీ మీద పడింది. వాళ్ళు అలాగే ఉంటున్నారు కాబట్టి, రోజు అవే చూస్తున్నారు కాబట్టి అవే జరుగుతూ వస్తున్నాయి. నేను అంటున్నాను, నీ ఇల్లు క్షేమంగా ఉందా లేదా అనేది నువ్వు చూసుకోవటం ఎంతైనా ముఖ్యం. నీ పునాది విషయంలో కూడా నువ్వు ఆలోచించడం ఎంతైనా ముఖ్యం. నోవా కాలంలో నోవా యొక్క కుటుంబానికి మిగతా వారికి తేడా ఉంది. దేవుడు చెప్పిన ప్రకారంగా వచ్చి ఓడలో ఉన్న వాళ్ళు బ్రతికారు, మిగతా వాళ్ళందరూ పతనం అయిపోయినటువంటి దశను మనం చూస్తాం. ఈరోజు ఈ 2వ ప్రశ్నని చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఏదైనా లెక్క చూసుకుంటున్నప్పుడు మిస్ అవుతుందా లేదా అని. ఇల్లు గురించి ఆలోచించండి. 2వది, ఇప్పుడు ఇంటి లెక్క దగ్గరికి వద్దాం రండి. అదేముందో తెలుసా, నీ ఇంటి వస్తువులను నువ్వు లెక్క చూడగా అందులో ఏది పోయి ఉండదు. ఈ మాట నాకు బాగా ఆలోచించాలనిపించింది. ఏంటంటే, నా ఇల్లు అన్నప్పుడు నా ఫ్యామిలీ, నా ఇంటి వస్తువులు అన్నప్పుడు 2 విషయాలు వస్తాయి. ఒకటి నా ఇంటి వారు, 2వది నా ఇంటికి కలిగిన సమస్తం. అంటే అది ఆస్తులు అవ్వచ్చు, కలిగిన సమస్తం, అది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంటి లెక్క చూసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. నా ఇంటి లెక్క చూసుకుంటే అన్నీ ఉన్నాయా, ఏదైనా మిస్ అయిందా? ఇప్పుడు రండి. ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు. నా ఇంటిలో ఉన్న వస్తువులు అనగా ఇదిగో నా ఇంట్లో ఉన్న వ్యక్తులు అనేదాకా వస్తే, నా ఇంట్లో ఉన్న వ్యక్తి ఎవరంటే నా భార్య, నా ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎవరంటే నా పిల్లలు, నా ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎవరంటే నా అన్నదమ్ములు, నా ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎవరంటే నా అక్క చెల్లెళ్ళు, లేకపోతే నా తండ్రి, నా భర్త. ఇదిగో నా ఇల్లు. నా ఇంటి వస్తువులు లెక్క చూసుకుంటుంటే అన్నీ సేఫ్గానే ఉన్నాయా లేదా? ఎప్పుడైనా ఆలోచించారా మన ఇంటి వస్తువుల గురించిన విధానం? 10 రోజులు ఇంట్లో లేరనుకుందాం, వేరే ఊరు వెళ్ళేసి వచ్చారనుకుందాం. ఇంటికి రాగానే ఫస్ట్ మీరు చూసేది ఏంటో తెలుసా? విలువైన మీ వస్తువుల మీద ఫస్ట్ చూపు పడింది. బీరువా ఓపెన్ చేస్తాం, అన్నీ ఉన్నాయా లేదా అనేది 1కి 2 సార్లు లెక్క పెట్టుకుంటాం. జాగ్రత్త పరులు అయితే, ఇక జాగ్రత్త లేని వాళ్ళు అయితే పైన వేసామంటే ఇక ఎప్పటికి పోతాయో ఏమవుతాయో అది తర్వాత సంగతి. ఇక మరలా ఎవరో ఒకళ్ళు గుర్తు చేసిందాక ఆ వస్తువు గుర్తు రాదనుకోండి, అది వేరే విషయం. మీతో నేను అనేది ఏంటంటే, జాగ్రత్త మీ ఇంటి మీద ఉంటే ఇంటికి రాగానే పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చేసరికి నీ ఇంటి లెక్క జాగ్రత్తగా చూసుకునే లక్షణం అనుకుంటే, ఈ వాక్యం సిద్ధపడుతున్నప్పుడు ఎంత ఒప్పించబడాలో అంత మనం ఒప్పించబడాలి. జాగ్రత్తగా వినండి. నా ఇంటి లెక్కని నేను జాగ్రత్తగా చూసుకుంటే, నా భార్య లెక్క దగ్గర నుంచి, నా పిల్లల లెక్క దగ్గర నుంచి, నా భర్త లెక్క దగ్గర నుంచి, నా కుటుంబపు లెక్క, ఎవరు ఎలా ఉన్నారు, వీరిలో ఏదైనా మిస్ అయిందా? 10 సంవత్సరాల క్రితం ప్రభువులోకి వచ్చి ప్రొటెక్షన్లో బ్రతుకుతున్న మన కుటుంబం, ప్రొటెక్షన్లో ఉన్న మన కుటుంబం ఏదైనా మిస్ అయిందా అనేది ఆలోచిస్తే, నా
ఇంటిలో మేమంతా బాగానే ఉన్నాం, కానీ నా భార్య ఆధ్యాత్మిక జీవితం కనిపించట్లేదు, ఇప్పుడు అది మిస్ అయిపోయింది. లెక్క చూసుకుంటుంటే నా తండ్రి ఇప్పుడు తాగుబోతోడయ్యాడు, అప్పుడు ప్రార్థనాపరుడే, మోకాళ్ళ మీద ఉండేటోడే, దేవుడు అంటే మస్తు మాటలు మాట్లాడినోడే, ఇప్పుడు అదే తండ్రి కళ్ళు సీసాలు పట్టుకొని కూర్చొని పంచాయతీలు దింపుతున్నాడు, కళ్ళు సీసాలు పట్టుకొని కూర్చొని మాతోనే మాట్లాడుతున్నాడు. అనాలంటే అనలేకపోతున్నా. కొడుకుగా నాకు తెలుసు, కూతురుగా నాకు తెలుసు, కానీ నా తండ్రి పాడైపోయాడు, నా తండ్రి తాగుబోతోడయ్యాడు, నా తండ్రికి వేరే వ్యసనాలు పట్టుకున్నాయి, నా తండ్రిని నిలదీద్దామంటే వయసు అడ్డు వస్తుంది, బంధం అడ్డు వస్తుంది, ఏమంటాడో అర్థం కావట్లేదు. నా ఇంటి లెక్క చూసుకుంటున్నప్పుడు నా తండ్రి మిస్ అయిపోయాడు. ఇప్పుడు నా తండ్రి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎట్లా ఉందంటే ఏదో మొక్కుబడిగా భగవంతుల్లో ఉంటున్నాడు తప్ప ఆధ్యాత్మికంగా అతని లెక్క మిస్ అయిపోయింది, అతని లెక్క గాని రావట్లేదు. ఒకవేళ మీ తండ్రిది ఒకవేళ లెక్క మిస్ అయితే, ఆధ్యాత్మికంగా అతడు పడిపోయాడు అని తెలిస్తే, మిస్ అయ్యాము అని మనకు అర్థమైతే, దాని విషయంలో కొంచెం ఆలోచన చేయాలి. మీరు అనుకుంటున్నారా లెక్క చూడటం అని అంటే వస్తువుల గురించి అని? లెక్క చూడటం అనే దాని గురించి 2-3 రెఫరెన్స్లు మీకు చెప్తాను. అదే యోబు గ్రంథం దగ్గరికి రండి, 14వ అధ్యాయం దగ్గరికి రండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం చూస్తారా? నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపాన్ని నువ్వు సహించలేకపోతున్నావు, నా అడుగు జాడలను నువ్వు లెక్క పెడుతూ అవి సహించుకోలేకపోతున్నావు నువ్వు అని. మీరు 31వ అధ్యాయం 4వ వచనం దగ్గరికి రండి, 31:4 దగ్గరికి రండి. 31:4 నా ప్రవర్తన ఎరుగును గనుక, ప్రవర్తనకి అడుగు జాడలకి లింక్ పెట్టారు, పాపానికి అడుగు జాడల లెక్కకి లింక్ పెట్టారు. మీరు అదే 31వ అధ్యాయం 37వ వచనం దగ్గరికి రండి. నా అడుగుల లెక్క నేను చెప్పుకుంటాను ఆయనతో, రాజు వలె నేను ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాను. ఇది యోబు ఒక్కడు చెప్పగలుగుతున్న విషయం, యోబు ఒక్కడు చెప్పుకోగలుగుతున్న విషయం. నా అడుగుల లెక్క నా దేవుడికి నేను చెప్పుకొని నా దేవుడి దగ్గరికి రాజులాగా నేను వెళ్తాను అని. ఈరోజు నా అడుగుల లెక్క నేను ప్రభుతో చెప్పుకోవాలనుకుంటే సిగ్గుతో తలంచుకుంటానే తప్ప రాజులాగా దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతానా, లేకపోతే ఒక దొంగలాగా నేను దేవుడిని ఎదుర్కోగలుగుతానా, తలంచుకొని వెళ్ళగలిగిన పరిస్థితి ఉంటుందా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. నా లెక్క ఏంటి? సరే, నా తండ్రి దగ్గరికి నేను వస్తే నా తండ్రి యొక్క లెక్క నా ఇంట్లో నేను మిస్ చేసుకోవటం తప్ప ఏది లేదు. ఇదిగో నా జీవితంలో నా తండ్రి ఆధ్యాత్మికత పోయింది. ఏం పోయింది? మనిషి పోలే, మనిషి చేతికున్న ఉంగరం కాజేయబడింది అంతే, మనిషి మెడలో ఉన్న గొలుసు కనిపించట్లేదు అంతే. లెక్క చూసుకుంటున్నా నేను. అరే, చిన్న ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంలో ఎన్ని వస్తువులు తీసుకెళ్ళినాం, అన్ని వస్తువులు కలిగే మనం దిగుతున్నామా, అన్ని వస్తువుల్ని తీసుకెళ్ళినట్టు వెనక్కి తెచ్చుకుంటున్నామా? కొంతమంది ఉంటారు కదా, ఏడకపోయి ఏదో ఒకటి మిస్ చేసుకుని వస్తారు, వాళ్ళకి అదొక కృప. పొరపాటున వాళ్ళ అమ్మగారి ఇంటికే తీసుకెళ్ళామనుకో, చార్జర్ మర్చిపోయా అంటది సగం దూరం వెళ్ళిన తర్వాత. మనకి ఫీజులు ఎగిరిపోతాయి సగం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి పోవాలా, ఒక్క ఛార్జర్ పోతే పోనీలే, ఈసారి ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. జరిగినాయి ఏంటండి? జరగలేదా? అయ్యో ఫోన్ మర్చిపోయా అంటది సగం దూరం వెళ్ళిన తర్వాత. ఏందయ్యా వీళ్ళ కథ అంటే ఏదో ఒకటి మర్చిపోందే. వాళ్ళకి అది కృప. దేవుడి మహాకృప ఏంటంటే సంపాదించిన వస్తువులన్నింటినీ ఏడో చట్ట వదిలేసి రావటం. చిన్న ప్రయాణం చేసే చాలు విలువైన వదిలిపెట్టేసి రావటం. ఇక మళ్ళీ ఎవరో ఒకరు గుర్తు చేయాలి, ఏది బ్యాగ్లో ఏది అని అంటే, అయ్యో అవును ఏది అని. నీళ్లు తాగటానికి వెళ్ళినప్పుడు ఆడబెట్టిన, మొహం కడుక్కోవటానికి వెళ్ళినప్పుడు తీసా, మొహం కడుక్కోవటానికి కూడా ఇది తీసావా? మొహం కడుక్కోవటానికి వెళ్తే ఇది తీసేసిందంట, ఆడే మర్చిపోయి వచ్చిందంట. ఇప్పుడు ఎవరినన్నా అడుగుతాం, నష్టం 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 తప్పేది. ఇప్పుడు నేను ఇదే అంటున్నా,
కనీసం 4 రోజుల తర్వాత మన ఇంట్లో ఉన్న సిచ్యువేషన్లు చూస్తే 10 ఏళ్ల క్రితం మా నాన్న ఆత్మీయుడు, ఇప్పుడు కాదు. ఒకప్పుడు మా నాన్నే మా సంఘంలో ప్రధానుడు, కానీ ఇప్పుడు కాదు. మా ఇంట్లో కుటుంబ ప్రార్థన మొదలు పెట్టాలంటేనే మా నాన్న, కానీ ఇప్పుడు కాదు. ఎందుకనంటే లెక్క చూసుకుంటే ఈయన పోయాడు. ఈయన దగ్గరున్న ఆత్మీయత దొంగిలించబడింది, కోల్పోయింది, ఏదో ఒక అలవాటు వచ్చింది. ఇప్పుడు మా అమ్మ లెక్క చూస్తే ఇప్పుడు మా నాన్న కంటే ఘోరమైంది మా అమ్మ. మా నాన్నన్నయ్య ఆదివారం వస్తున్నాడు, మా అమ్మకైతే అసలు దేవుడే గుర్తులేదు. ఇప్పుడు మా అమ్మ లెక్క చూస్తే ఆత్మీయతలో లేదు, పరిశుద్ధతలో లేదు. మా అమ్మ లెక్క లోకస్తుల కంటే ఘోరమైంది. ఆ మాటలు చూస్తే వినరాదు, మాట్లాడరాదు. ఒకప్పుడున్న ఆత్మీయత ఇప్పుడు ఏమయ్యిందో అర్థం కావట్లా. 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆత్మీయత ఇప్పుడు లెక్క చూసుకుంటే మా అమ్మ దగ్గర లేదు. ఈ విధంగా రాసుకుంటూ రండి. మీరు లెక్క చూడండి ఒకసారి. హలో, 5 ఏళ్ళు అయింది మేము ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. 5 ఏళ్ళు అయిందన్న ప్రభుని నమ్ముకున్నాను అంటే 5 ఏళ్ల కంటే ఎక్కువ అని అర్థం. 5 ఏళ్ల కంటే కరెక్ట్గా 5 సంవత్సరాలు అయిందో లెక్క పెట్టుకుంటున్నారు కొంతమంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 5 ఏళ్ల కంటే ఎక్కువ అయిందన్న నేను ప్రభుని నమ్ముకున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 5 ఏళ్ల కంటే ఎక్కువ మీరందరూ కదా. ఇప్పుడు రండి. 5 ఏళ్ల క్రితం ఒకవేళ నా ఆధ్యాత్మిక జీవితాన్ని నేను లెక్క చూసుకోవాల్సి వస్తే, ఈయన లెక్క చెప్తున్నాడు, అదే లెక్క ఒకవేళ మాట్లాడాల్సి వస్తే లెక్క సరిపోతుందా? నీ ఇంట్లో వాళ్ళని, ఇప్పుడు నీ భర్త దగ్గరికి రండి, నీ భార్య దగ్గరికి రండి, భర్త విషయంలో భార్య విషయంలో రండి, లేదా నీ పిల్లల విషయం దగ్గరికి రండి. నీ బిడ్డల లెక్క సరిపోతుందా? నీ భార్య లెక్క సరిపోతుందా? నీ భర్త లెక్క సరిపోతుందా? నా దాకా రండి. మన లెక్క సరిగ్గానే ఉందా? నా లెక్క అడుగుజాడలన్నీ సరిగ్గా ప్రభువుతో చెప్పుకునేటట్లే ఉన్నాయా? ఒకప్పుడు చిన్న సినిమా పాట వింటేనే మనకి అదేదో తప్పు చేసేసాము అన్న ఫీలింగ్ ఉండే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? సినిమా పాట పెట్టుకొని మరి ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. హల్లెలూయా అన్నావు కదా. దేవుడు కొందనాలు. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే కొంచెం కూడా మనస్సాక్షి నొచ్చుకోవట్లేదు, గుచ్చుకోవట్లేదు, బాధ అనిపించట్లేదు. కారణం ఏంటంటే మన లెక్క ఎక్కడో తప్పిపోయింది, లెక్క పోయింది. మనకి మన ఆత్మీయత లెక్క చూసుకుంటే వస్తువులు భౌతిక సంబంధమైనవి ఉన్నాయేమో కానీ ఆధ్యాత్మిక సంబంధంగా లెక్క కుదరట్లేదు. ఒకప్పుడు అందరం కలిసి వెళ్ళేవాళ్ళం, అందరం కలిసి వచ్చేవాళ్ళం. ఇప్పుడు నా ఇంటి లెక్క చూస్తే నా భర్తకి ఆత్మీయత లేదు, నా పిల్లలకి ఆత్మీయత లేదు, నా భార్యకి ఆత్మీయత లేదు. ఇప్పుడు ఒక్కదాన్నే వస్తున్నాను, ఒక్కదాన్నే పోతున్నాను. వస్తూ పోతున్నప్పుడు మా ఇంటి లెక్క ఏమైపోయిందా అని ఆ బాధ కలుగుతున్నప్పుడల్లా ఏమవుతుందో తెలుసా? లెక్క కుదరట్లేదన్నా. నా ఇంటి వస్తువులు లెక్క చూసుకుంటుంటే లెక్క సరిపోవట్లా. 5గురు రక్షించబడ్డాం మా ఇంట్లో, కరెక్ట్గా 5గురు రక్షించబడ్డాం. ఈ రోజుకి ఆ 5గురిలో ఒక్కదాన్నే నేను మందిరానికి వస్తున్నా, ఒక్కడనే నేను మందిరానికి వస్తున్నా. ఏమైపోయింది అని అంటే ఏమో గాయం. ఏంటయ్యా రీజన్స్ అని అంటే ఏదో ఒక రీజన్ ఉంది. వాళ్ళు రాకపోవటానికి 100 రీజన్స్ ఉన్నాయి. ఏం రీజన్స్? పక్కన గిల్లిందని రాలేదు, పక్కనోళ్ళు నవ్వారని రాలేదు, పక్కనోళ్ళు నీళ్లు పక్కన వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదని రాలేదు, మా పాస్టర్ అమ్మ నాకెళ్ళి చూసి నవ్వలేదని రాలేదు, మా పాస్టర్ గారు నన్ను పలకరించలేదని రాలేదు. లేకపోతే ఈ ఎన్ని రీజన్సో మీ అందరి చేతులు మొక్కి చెప్తున్నా, ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి లెక్కను చూచుకుందురు గాక. హల్లెలూయా. నా జీవితపు లెక్క ఏం చూసుకోవాలి? నా జీవితంలో నా ప్రేయర్ లైఫ్ నాకు లెక్క సరిపోతుందా? ఒకప్పుడు నాకున్న ప్రార్థన, ఒకప్పుడు నాకున్న వాక్య ధ్యానం, ఒకప్పుడు నాకున్న పరిశుద్ధత విషయమైన రోషం, ఒకప్పుడు నా విశ్వాసం, ఇది ఉన్నాయా పోయినాయా అనేది లెక్క చూసుకోవటానికి ఈరోజు టైం తీసుకుందాం. యెహోషువ దగ్గరికి 24వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వస్తే, నేను నా ఇంటి వారు లెక్క బాగానే ఉంది, మీ విషయం నాకు తెలియదు. మీరు 2 తలంపులతో బ్రతుకుతున్నారు, మీ లెక్క నాకు తెలియదు.
నా ఇల్లు భద్రమే, నా ఇల్లు క్షేమమే, మిగతా వాళ్ళ సంగతి తర్వాత, నా ఇల్లు క్షేమస్థితిలో లేదు. ఏమైంది? 5 సంవత్సరాల్లో ఆర్థికంగా బాగానే ఉన్నా, కానీ నా కుటుంబంలో, నా పిల్లల విషయంలో నా దగ్గర లేదు, నా భార్య విషయంలో లేదు, నా భర్త విషయంలో లేదు, నా తల్లిదండ్రుల ఆత్మీయత లేదు, పోయింది, కోల్పోయాను నేను. అన్నీ లెక్క చూసుకుంటుంటే కుదరట్లేదు. నా అడుగు జాడల లెక్క ప్రభు దగ్గర చెప్పుకోవటానికి ధైర్యం లేదు. మనసారా బైబిల్లో కొంతమంది వ్యక్తుల్ని మీరు చూస్తే, మీరు 91వ కీర్తన మీరు ఒకసారి రండి. 91వ కీర్తన 10వ వచనం అందరికీ వచ్చిన మాట. 10వ వచనం చదవండి ఒకసారి. నీకు అపాయమేమీ రాదు. ఒకసారి బైబిల్ మూసేయండి. ఏంటి మళ్ళీ ఇప్పుడు చెప్పండి. నీకు అపాయమేమి, ఏ తెగులు. ఎందుకో తెలుసా? 10వ వచనం కంటతా పెట్టిన వాళ్ళకి 9వ వచనం తెలుసా? ఉంటే చెప్పండి ఒకసారి. 9వ వచనం తెలిస్తే చెప్పండి. యెహోవా నీవేనా? అదొకటో వచనం. ఈ వచనం చెప్పటానికి 9వ వచనమే కారణం. చెబుతారు ఎవరైనా? ఇప్పుడు ఓపెన్ చేయండి. 9వ వచనం చదవండి. యెహోవా నీ దగ్గరికి ఎందుకు అపాయం రాదు అని అంటే, నీ ఇంటికి ఎందుకు తెగులు రాదు అని అంటే, నువ్వు ఆయన్నే నివాసంగా చేసుకొని బ్రతుకుతున్నావు. ఆయన దగ్గరే నా ప్రొటెక్షన్ అనుకొని బ్రతుకుతున్నావు. ఆయనే నా సురక్షితంగా నన్ను కాపాడగలుగుతాడని నమ్ముతున్నావు కాబట్టి నీకు ఏది రావట్లేదు అనేది అక్కడ మాట. మత్తయి సువార్త 7:24 వచనంలో, బండ మీద కట్టబడిన ఇల్లు, ఇదిగో వరదలు రాని లేకపోతే తుఫాన్ రాని అది కదల్చబడలేదంట, అది కూలిపోలేదంట. ఇల్లు కూలిపోకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే బండ మీద కట్టబడింది అని. సరిగ్గా వాక్యాన్ని చదివితే, ఈ నా మాటలు విని దాని ప్రకారంగా చేయువాడు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాడు అని. అంటే దేవుని మాటల ప్రకారంగా వాడిని, వాడి కుటుంబాన్ని కట్టుకున్నటువంటి వ్యక్తి దేనికి కూలిపోరు అని. ఇప్పుడు మీతో ఇదే మాట అంటున్నాను. ఆయన్నే నమ్ముకొని ఆయన వాక్యం మీద మాత్రమే బేస్ అయినటువంటి ఇల్లు ఏదన్నా ఉంటే ఆ ఇంటి లెక్క సరిపోతుంది తప్ప మిగతా విషయాలు కాదు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా మనం చదువుకుంటూ వస్తే, రక్త నిబంధనలో ఉన్నటువంటి ఇల్లు సేఫ్గా ఉంది. అంటే రక్షించబడినటువంటి ఇల్లు, రక్షణలో ఉన్నటువంటి ఇల్లు, రక్షణను కాపాడుకుంటున్నటువంటి ఇల్లు సేఫ్గానే ఉంది. కానీ మిగతావి మొత్తం కూడా జలప్రళయానికి కొంతమంది, అగ్నిగంధకాలకు కొంతమంది, లేకపోతే ఇంకా చెప్పాలనంటే ఈ మరణ దోతకి కొంతమంది అప్పగించబడ్డారు. నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను, వినండి. చాలాసార్లు చెప్పాను దీన్ని. హైదరాబాద్లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను నా భార్య మాత్రమే ఒక ఇంట్లో ఉన్నాం. ఆ ఇంటి దగ్గర నాకు నా భార్యకి కొంచెం చిన్న మాట వచ్చింది. ఆ బాధతో నేను ఇంట్లోనే ఎదురుగా ఉంటే గొడవ ఎక్కువైందని నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను. రోడ్ల మీద అటు ఇటు తిరుగుతున్నా. ఎందుకు ఎదురుగా ఉంటే గొడవ పెరగకూడదని నేను పక్కకి వెళ్ళాను. నా భార్య ఒక్కతే ఇంట్లో ఉంది. నాకు ఎవరో ఒకళ్ళు చెప్తున్నట్లుగానే అనిపించింది, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళు, లేకపోతే నీ భార్య తను కాల్చుకొని చచ్చిపోయింది అని. నాకు ఆ మాట వినపడగానే చాలా దూరం వెళ్ళిపోయాను నడుచుకుంటూ. మళ్ళీ అక్కడి నుంచి గబగబా నడుచుకుంటూ ఇంటికి వచ్చి చూశాను, నా భార్య గోడ వైపు తిరిగి నిద్రపోతుంది. అమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకున్నాను. సరే ఇక సమాధాన పడాలి, మస్తు సేపు అయిందని చెప్పేసి తనని లేపి, సారీ నేను ఈ మాట అన్నందుకు, అది ఇదని మాట్లాడుకున్నాం. ఇద్దరం ప్రార్థన చేసుకొని తిని పడుకున్నాం. సరిగ్గా నైట్ 11 ఆ టైంలో ఇంటి వెనకాల, మా ఇంటి వెనకాల ఒక ఆమె కిరోసిన్ పోసుకొని, అంటే గ్యాస్ నూనె పోసుకొని తగలబడి కాలిపోతుంది. అందరం బయటకు వెళ్ళాం, చూసాము. నేను నా భార్యతో చెప్తున్నా ఆ టైంలో, ఆ అర్ధరాత్రి టైంలో, అక్కడ వాళ్ళు తగలబడిపోయిన తర్వాత అందరూ తీసుకెళ్ళారు హాస్పిటల్, చచ్చిపోయింది అమ్మాయి. నేను నా భార్యతో చెప్తున్నా, గొడవైంది కదా, సాయంత్రం నేను చాలా దూరం వెళ్ళాను కదా, నాకు ఇదే ప్రేరేపణ వచ్చింది, ఇంటికి వెళ్ళి లేకపోతే నీ భార్య తగలబడి చచ్చిపోద్దని. నా భార్య అంటది, నువ్వు గనక లేట్ అయితే, నువ్వు గనక రాకపోతే నాకు అదే ప్రేరేపణ కలుగుతుంది, అక్కడున్న గ్యాస్ నుండి మీద పోసుకొని తగలబడి చచ్చిపోవాలి. నాకు ఆ ప్రేరేపణ వస్తూ ఉంది. ఈలోపు నువ్వు వచ్చావు. నాకు ఆ ప్రేరేపణ వచ్చే నేను వచ్చాను.
అమ్మో దేవుని వందనాలు అనుకొని మేము మాట్లాడుకుంటున్నాము. సడన్గా మాకు ఇంకొక ఆలోచన ఏంటంటే, మేబీ ఈ మరణపు ఆత్మ మనల్ని దాటి వెళ్ళిపోయిందేమో, లేకపోతే ఆ రాత్రి ఏమవుతుందో మాకు తెలియదు, ఆ సాయంత్రం ఏమైందో తెలియదు. సో మాకు దేవుడిచ్చిన ఆ ప్రేరేపణతో నేను రావటం ఏంటి, ఆ ప్రేరేపణకి తను లొంగాలనుకున్న టయానికి నేను వచ్చేయటం ఏంటి, మేము ప్రొటెక్ట్ చేయబడ్డామని అనుకున్నాము. మా వరకు మాకున్న ఆ చిన్న విశ్వాసంలో మేము దేవుడికి వందనాలు చెప్పుకుంది ఏంటంటే, దేవుడు ఆ మరణాన్ని మాకు తప్పించేసేసాడు, లేకపోతే ఆ దూత మమ్మల్ని ఏమన్నా చేస్తుండేనేమో అని ఆ టైంలో మేము అలా దేవుడికి వందనాలు చెప్పుకోవటానికి కారణమైంది. నేను మీతో ఏమంటున్నానంటే, కొన్నిసార్లు మీ దాకా వచ్చినటువంటిది మిమ్మల్ని దాటి వెళ్ళిపోయిన సంఘటనలు ఏదన్నా గుర్తుంటే దేవుడికి నిజంగా వందనాలు చెప్పండి. మీరు ఇంకా ప్రొటెక్షన్లోనే ఉన్నారు, ప్రభు యొక్క కాపుదల్లోనే ఉన్నారు, మీరు మీ పిల్లలు సురక్షితంగానే ఉన్నారని. 2వ రాజుల గ్రంథం మీరు ఒకసారి ఓపెన్ చేయండి. 2వ రాజుల గ్రంథంలో ఆయన ఎలీషా 6వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు తనకున్న అపాయం ఏంటంటే, శత్రువులు తను చంపటానికి వచ్చిన సంఘటనలో దాసుడు బయటకు వచ్చి భయపడతాడు. కానీ ఆ 15 నుంచి 17 వచనాల వరకు మీరు చదువుకుంటే ఆయన ప్రేయర్ చేస్తాడంటే ఎలీషా గారు. ఏమన్నా తెలుసా? ఇదిగో ఈ దాసుడు చూచినట్లుగా ఇతడి కళ్ళు తెరువు అనగానే అతని కళ్ళు తెరవబడినప్పుడు దేవుడిచ్చిన అగ్ని కాపుదల తనకి కనపడింది అని. ఎప్పుడైతే ఆ కాపుదలలో అతను ఉన్నాడని తనకు తెలిసిందో, వాళ్ళు క్షేమంగానే ఉన్నామని వాళ్ళకి అర్థమైంది. ఎప్పటికంటే దేవుడు ప్రొటెక్షన్ వాళ్ళు చూడగలిగిన కన్నులు వచ్చినప్పుడు. ఈ అంశాలన్నీ మీరు 1 by 1 రాసుకుంటే, ప్రార్థన, దేవుడు మా పక్షంగా ఉన్నాడు, వాళ్ళకంటే అధికులు మన పక్షంగా ఉన్నారంటాడు ఎలీషా. ప్రార్థన మనకి ప్రొటెక్షన్ ఇచ్చిద్ది, వాక్యం మనకి ప్రొటెక్షన్ ఇచ్చిద్ది, లేదా మనకున్న రక్షణ లేదా మనకున్న నిబంధన రక్తం మనకి ప్రొటెక్షన్ని ఇవ్వగలిగిద్ది. దేవునికి మాటకి దైవ చిత్తానికి లోబడిన స్థితి మనకి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు నేను ఒక ఆయన గురించి మీతో మాట్లాడతాను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మీరు ఈయన చూడగలుగుతారు. ఆయన 28 నుంచి 29 వచనాల వరకు ఒక ప్రేయర్ చేస్తాడు. నువ్వు నాకు మేలు చేస్తానన్నావు కదా ప్రభువా, ఆ ధైర్యంతో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. నేను నా కుటుంబం నిత్యము నీ మందిరంలో ఉండినట్లుగా దాన్ని నువ్వు ఆశీర్వదించు, ఆ విధంగా నా కుటుంబం ఆశీర్వదించబడాలి అని అంటాడు. తన కుటుంబం ఎక్కడ సేఫ్గా ఉంటుంది, ఎక్కడ బ్లెస్సింగ్గా ఉంటుందని దావీదు అనుకుంటున్నాడంటే కేవలం దేవుడి మందిరంలో. ఆ మందిరంలో నా బిడ్డలు ఉండాలి అని వాళ్ళు కోరుకున్నారు. మీరు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా? ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థనలు జరిగినాయా? నా కుటుంబం ఎప్పుడు కూడా నీ మందిరానికి దూరం కాకూడదు ప్రభువా, నీ మందిరానికి వాళ్ళు రా. ఏం దొరికిద్ది మందిరంలో అంటే, ఇక్కడ వాక్యం వినిపించబడుతుంది, ప్రార్థనలు జరుగుతాయి. అంటే నీ కోసం ఒకళ్ళు ప్రేయర్ చేయటానికి, నీకు ఇక్కడ వాక్యం చెప్పటానికి కొంతమంది సహవాసం ఇక్కడ మీకు దొరుకుతుంది. దేవుడి మందిర ఆశీర్వాదం ఖచ్చితంగా మనకి ప్రొటెక్షనే. నీ కోసం ఇక్కడ ఒకళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు, నీ కుటుంబం కోసం ఒకళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు యాజకులకు ఇచ్చిన ఒక బాధ్యత ఏంటనంటే, మీరు అన్న మా కోసం ప్రార్థన చేయండి అని ఫోన్ చేసి చెప్పినా చెప్పకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా జరిగేది ఒకటి ఉంటుంది ఇక్కడ మందిరంలో. ఏంటదనంటే, సేవకుడుగా మీ ప్రతి వ్యక్తి గురించి లేదా ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేసే ఆ ఒక్క పని. వాక్యం చెప్పటం అనేది ఉన్న పనుల్లో ఒక పని, మీకోసం ప్రార్థన చేయటం అనేది ఉన్న పనుల్లో అదొక పని కూడా. ప్రసంగం చేయటం ఎంత బాధ్యతో, మీకోసం ప్రార్థన చేయటం కూడా అంతే బాధ్యతగా ఖచ్చితంగా మీ అందరి కోసం ప్రార్థనలు జరుగుతున్నాయి అనేది, మీకోసం మేము ప్రేయర్ చేస్తున్నాం అనేది ప్రభు ఎదుట నమ్మకంగా మేము చెప్పుకోగలుగుతుంది. నేను మీకు మనసారా చెప్తున్నాను, ప్రొటెక్షన్లోనే ఉన్నావా, లెక్క చూసుకుంటున్నావా లేదా? నీ లెక్క ఎలా ఉందో, నీ కుటుంబస్తుల లెక్క ఎలా ఉందో వాటిని పరీక్షించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి. నేను ముగింపులోకి వెళ్తాను. ఓ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క పదాన్ని 23వ కీర్తన 6వ వచనంలో, సదాకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నాను అని. నా నివాసం నీవై ఉండాలి ప్రభువా, నీ మందిరంలో నేను నా కుటుంబం ఉండాలి, నీ చిత్తానుసారంగా నా ఇల్లు నడిపించబడాలి, నేను నా పిల్లలు నా లెక్క అంతా సరిగ్గా ఉందో లేదో మేము చూసుకోవాలి. భౌతిక సంబంధమైన వస్తువుల గురించిన అయ్యా చింత మాకు లేదు. కానీ ఈరోజు పోయిన వస్తువు, ఈరోజు చిరిగిపోయిన వస్తువు, ఈరోజు దొంగిలించబడిన వస్తువు ఏదో ఒక రోజున మరలాని పొందుకోగలుగుతారు. కానీ
విలువైన నా బిడ్డల ఆధ్యాత్మిక జీవితం, నా తల్లిదండ్రుల ఆత్మీయ స్థితి, నా భార్య నా భర్త యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏం చేస్తే తిరిగి వచ్చింది ప్రభువా? రక్షణ కోల్పోయిన నా పిల్లల గురించి నేను ఏం ప్రాధాయపడితే వచ్చింది నాయన? మా లెక్క సరిపోవట్లేదు, నా అడుగుల లెక్క నేను చెప్పుకొని రాజులాగా నీ ముందుకు వచ్చేంత ధైర్యం మాకు లేదు ప్రభువా. లోతు తన పిల్లల్ని, తన కుటుంబాన్ని సొదొమలో తన ఇంటిని నిర్మించుకొని ఆత్మీయ స్థితిని దిగజార్చుకొని చివరికి ప్రాణాలే కోల్పోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీలు ప్రభువు మేలును బట్టి కానానును అనుభవిస్తూ 2 తలంపులతో వారందరూ లోకాన్ని ఆచరించుకుంటూ వెళ్ళిపోయారు. నేను నా ఇంటి వాళ్ళు మాత్రం యెహోవాను సేవిస్తున్నాము అని. ఎప్పటికప్పుడు యెహోషువ తన లెక్క చూసుకుంటున్నాడు. ప్రభువా నేను ఎట్లున్నాను, నా పిల్లలు ఎలా ఉన్నారు, మా లెక్క ఏంటి, మా కుటుంబపు లెక్క ఏంటి అని. అయ్యా ఈరోజు నీ సన్నిధిలో నా కుటుంబం లెక్క పెట్టుకుంటున్నాను. నా కుమారుడు, నా కుమార్తె, వారి లెక్క సరిపోవట్లేదు ప్రభువా. వారి ఆత్మీయ స్థితి దిగజారిపోయింది. వరదలకి, గాలికి వారి ఇల్లు కూలిపోయింది, వారి డేరా చెదరగొట్టబడింది, పునాది నాశనం అయిపోయింది, ఆ ప్రయాస అంతా బూడిదలో పోసినట్టు అయిపోయింది. ఎక్కడ పొరపాటు జరిగిందో ఈరోజు లెక్క చూసుకోవటానికి కూర్చుంటున్నాం. కేవలం నన్ను బట్టి నా పిల్లలు, నన్ను బట్టి నా భార్య, నన్ను బట్టి నా భర్త, మా నిర్లక్ష్యాన్ని బట్టే ఈరోజు మా తల్లిదండ్రులు, మా నిర్లక్ష్యాన్ని బట్టే ఈరోజు మా అన్నదమ్ములు వారి ఆధ్యాత్మిక స్థితిలో అయా పడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఒక్క నా నిర్లక్ష్యం నా కుటుంబ ఆత్మీయ స్థితిని పడగొట్టింది ప్రభువా. దయచేసి నా లెక్క నేను చూసుకుంటే సమయంలోకి ఉన్నాను. నన్ను బట్టి నా పిల్లలు లోకానికి అప్పగించబడుతున్నారు. నన్ను బట్టే నా బిడ్డలు లోకానుసారంగా బ్రతికేశారు. నేనే అక్కడికి పంపించాను, నేనే వాళ్ళతో సోపతి పెట్టాను, నేనే నా భర్తను అక్కడికి పంపించాను. ప్రభువా నా పొరపాటే అయ్యా. నేను ఆ రోజు గద్దించకే, ఆ రోజు నా మౌనమే ఈరోజు నా తండ్రి తాగుబోతాడు అవటానికి కారణమైంది. ఆ రోజు నేను అడగనందుకే ఈరోజు నా తల్లి దేవుడికి దూరం అయిపోయింది. ఆ రోజు నా అన్నను కనుక అడిగినట్లయితే ఈరోజు నీలో ఉండేవాడేమోనయ్యా. మా చిన్నపాటి నిర్లక్ష్యం ఈరోజు మా ఇంటి లెక్క సరిపోవట్లేదు. 5గురుగా బయలుదేరి వచ్చేవాళ్ళం, కుటుంబంతో వచ్చి కుటుంబంతో వెళ్ళేవాళ్ళం. ఏమైపోయింది ప్రభువా మా కుటుంబ స్థితి? ప్రభువా నీకు వందనాలు. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏమియు నాకు నష్టముండదు, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏదియు నాకు నష్టముండదు, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏమియు నాకు నష్టముండదు, ఏమియు నాకు నష్టముండదు.
కష్టముండదు. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము